బీఆర్ఎస్ పాలనలో నిరాధరణకు గురైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యాదవ్ నగర్ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది. స్థానిక కౌన్సిలర్ వరప్రదీప్ ఆధ్వర్యంలో 7వ వార్డు సరికొత్త సోబాగులను అద్దుకుంటుంది. తాజాగా వార్డులోని 14 విద్యుత్ పోల్స్ తో ఆధునీకరించడంతో 10 సంవత్సరాల చీకటి నుంచి విముక్తి కలిగినట్లయింది. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో యాదవ్ నగర్ అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందన్నారు. కౌన్సిలర్ వరప్రదీప్ గత పాలకులు యాదవ్ నగర్ గురించి పట్టించుకున్న దాఖలాలే లేవన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నూతన పాలకవర్గం ఏర్పాటు చేసి 6 నెలల కాలంలోనే అన్ని వార్డులపై దృష్టి సారించి గత కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలపై దృష్టి సారించామన్నారు. ప్రభుత్వ వైపు చింతకుంట విజయరమణారావు సహాయ సహకారాలతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నామన్నారు. ఈరోజు మరి సుల్తానాబాద్ మున్సిపాలిటీ 7వ వార్డు సంబంధించి మరి మా యొక్క కౌన్సిల్ ఎలక్షన్ కన్నా ముందు మరి మా అభివృద్ధి మరి ప్రదాత మరి ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే విజయన్న గారి మరి దీవెనలతో మరి అప్పుడు మాట ఇచ్చి ఇవ్వడం జరిగింది. 7వ వార్డులో మరి 13 కరెంటు పోల్స్ అప్పుడు ఎలక్షన్కి ముందు వేయడం జరిగింది. మరి మా యొక్క మున్సిపల్ చైర్పర్సన్ గారి మరి దీవెనలతో మరి ఈ పనులన్నీ ప్రారంభించడం జరిగింది. మరి ఈరోజు మరి ఏదైతే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మరి టీఆర్ఎస్ పెద్దపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, అలాగే టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నారు, కానీ ఎన్నడూ కూడా ఈ యొక్క యాదవ్ నగర్ను ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు.